ఇవాళ షార్ట్‌లో అయితే మనం తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ఎలా ఎళ్ళామో డీటెయిల్‌గా ఉంటుంది. మేమైతే తిరుపతిలో ఉన్న శ్రీకాళహస్తి బస్ స్టాండ్‌లో బస్ ఎక్కాము. అంటే ఏ బస్ వస్తే ఆ బస్సు కాదు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ వస్తుంది. ఆర్టీసీలో అయితే రూ. 45 చార్జ్ చేస్తారు. ఎక్స్‌ప్రెస్ అయితే 55. అండ్ ఈ కపుల్‌ని చూస్తే చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా ఎండ్ అయితే చాలా మంచిగా ఉంటుంది కదా! అండ్ ఇవాళ అయితే మనం శ్రీకాళహస్తిలో శివయ్య దర్శనం కోసము పారాటంగా వచ్చేసాము. శ్రీకాళహస్తిలో ఎంటర్ అయితేనే శివయ్య అలా దర్శనం ఇచ్చేశాడు. అండ్ విండో నుంచి మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. దూరంగా ఉండేది. మనం ఏ బస్ ఎక్కినా వాళ్ళు టెంపుల్ దగ్గర ఆపుతారు. మీరు తొందరపడి ఏ రిక్షానో ఆటోనో పట్టుకోకండి. అంటే మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. మేమైతే అక్కడ నుంచి దిగేసి అక్కడ నుంచి కొంచెమే వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే టెంపుల్కి. అండ్ నేను మా ఫ్రెండ్స్ అయితే మంచిగా శివయ్య బొట్టు పెట్టుకొని దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చే షాట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. నేనైతే చాలా అలసిపోయాను. ఎందుకు పూర్తి వీడియో చూడండి. దర్శనం అవ్వగానే ప్రసాదం పెట్టారు. నేను మా ఫ్రెండ్స్ అయితే మంచిగా తిని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఇంకా గోమాతని అయితే దర్శించుకున్నాము. గోమాతని దర్శించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి పులిహోర అయితే తీసుకున్నాము. పులిహోర 15 రూపీస్ పడింది. అండ్ లడ్డు వడ కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్ పక్కనే ఉన్న స్టెప్స్ అయితే ఎక్కాము. స్టెప్స్ ఎక్కితే అక్కడ కన్నప్ప స్వామి ఉంటారంట కొండ మీద. ఆయన దర్శించుకుంటే ఇంకా మంచిది. అదేనండి శివయ్య భక్తుడు, భక్తి కన్నప్ప స్వామి. ఇంకా అది ఎందుకు మిస్ అవ్వాలని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారంతా ఈ షాప్సే. ఈ షాప్ని చూడగానే తిరుమల గుర్తొచ్చేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే నేను అది కావాలి ఇది కావాలని భలే విసిగిచ్చేదాన్ని మా ఇంట్లో వాళ్ళకి. ఇంకా అవన్నీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటూ ఎక్కుతా ఉన్నాను. ఎక్కే కొద్దీ బాగానే అనిపించింది. ఇంకా పైనుంచి అయితే మొత్తం శ్రీకాళహస్తి. అండ్ ఇక్కడైతే చాలా దారాలు కట్టున్నారు. కోరుకున్న కోరికలు తీరుతాయంట. మీరు ఎవరైనా వస్తే ఏమైనా కోరిక కోరుకుంటే దారం కట్టండి, తీరుతుంది. ఇంకా స్టాచ్యూ కనిపించగానే ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామని ఆనందపడ్డాము. ఇంకా శివయ్య కనిపించగానే పడిన కష్టం అంతా వితిన్ సెకండ్స్ వెళ్ళిపోయింది. ఇంకా కన్నప్ప స్వామి టెంపులే కాదు, ఇక్కడ చాలా టెంపుల్సే ఉన్నాయి. ఇదే అండి కన్నప్ప స్వామి టెంపుల్. అండ్ ఎవరైతే శ్రీకాళహస్తికి వస్తారో ఖచ్చితంగా మెట్లెక్కి ఓపికగా రండి. ఎందుకంటే ఈ వ్యూని ఖచ్చితంగా మిస్ అయిపోతారు మీరు. సో మేము పాటలు పడి వచ్చింది ఈ వ్యూ కోసము, ఇంకా ఈ స్టాచ్యూ కోసము. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. హైవే నుండి కూడా కనిపిస్తుంది. శ్రీకాళహస్తి అంటేనే అది గుర్తొస్తుంది, శివ పార్వతి అని. అండ్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి వస్తే ఖచ్చితంగా ఓపిక్గా పైకెక్కి దర్శనం చేసుకొని వ్యూని ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ చాలామంది ఫొటోస్ తీసుకునేకి, వ్యూని చూసేకి, దర్శనం చేసుకునేకే వస్తారు పైకి. అండ్ మేము పడిన కష్టం కూడా వితిన్ సెకండ్స్ అలాగే మాయమైపోయింది శివయ్యని చూడగానే. అండ్ వ్యూ అయితే అస్సలు అంటే అస్సలు కాదండి, మామూలుగా లేదు. మొత్తం శ్రీకాళహస్తి మొత్తం కవర్ అవుతుంది, మొత్తం చూడొచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపులే దుర్గమ్మ టెంపుల్, దేవతది. అది కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అది కూడా స్టెప్సే, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మనమైతే ఆల్మోస్ట్ వ్యూని బాగా ఎంజాయ్ చేసేసాము. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వచ్చి ఎంజాయ్ చేసేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే పార్ట్ చూడండి. మన శ్రీకాళహస్తిలో గోవా ఫేమస్ అని తెలిసిందే ప్రతి ఒక్కరికి. కానీ పుష్ప మూవీతో ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇవాళ మేము ట్రై చేద్దామని అయితే శ్రీకాళహస్తికి వచ్చాము. అండ్ మేము ఆర్డర్ చేసింది అయితే పాల్కోవా, బటర్ స్కాచ్, బాదం మిల్క్, అలాగే బాసంది. బటర్ స్కాచ్ విత్ కోవా అయితే చాలా బాగుంది. స్వీటెస్ట్. అండ్ ఇంకా తగ్గించుకుంటే మంచిది. ఇంకా బాసంది కూడా చాలా బాగుంది. మీరు ఈ బాసందిని ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. అండ్ మా ఫ్రెండ్స్ అయితే దర్శనానికి వచ్చారా లేకుంటే గోవా తినడానికి వచ్చారా నాకైతే అర్థం కాలేదు. అంటే అంత మంచి ఫ్రెండ్స్. ఏదో కామెడీకి చెప్పాను. ఈ కోవా అయితే 70